ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, ఉదయకాలపు శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో అనేకమైన కోరికలు కలిగి ఉంటామండి. అయితే ఆ కోరికలన్నీ కూడా మనం అనుకుంటాం మన జీవితాల్లో అవన్నీ కూడా తీరాలి అని ఆశిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ కోరికను సఫలపరిచేది మాత్రం దేవుడే అని చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. దేవుని వాక్యం ఉదయకాల సమయంలో అందరితో కూడా మాట్లాడుతుంది. ఏ విధంగా అంటే నీ కోరికను సఫలపరిచేది దేవుడే అని ఉదయకాల సమయంలో మరొకసారి మనందరికీ కూడా గుర్తు చేస్తుందండి దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఆలోచనలు, చాలా కోరికలు కలిగి ఉన్న మనకి దేవుడు మన జీవితాల్లో ప్రతి కోరిక, ప్రతి ఆలోచన నెరవేర్చి మనల్ని ఆయన వైపుగా సియోనులో ఉంది దీవించే దేవుడు కనుక ఆయన వైపుగా మనల్ని నడిపించే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, జీవం గల తండ్రి, ఇగో తండ్రి, ఒక ఉదయకాల సమయంలో నీ కోరికను సఫలపరచునని వాగ్దానం ఇచ్చారు తండ్రి. వందనాలు తండ్రి. ఇగో తండ్రి, మా యొక్క ప్రియ సహోదరులందరి జీవితాల్లో కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. ఇగో తండ్రి, అనేక ఆలోచనలు కలిగి ఉన్నాం, అనేక తలంపులు కలిగి ఉన్నాం. ఆ ఆలోచనలు, ఆ తలంపులన్నీ కూడా ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. మీరే సహాయం దయచేసి మమ్మల్ని, మా కోరికల్ని, మా ఆలోచనల్ని సఫలపరిచి మా జీవితాల్లో ఆశీర్వదించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.